సీనియర్ని జూనియర్ని గౌరవిస్తా, పనిచేసే వాళ్ళని నేను ప్రోత్సహిస్తానని చెప్తాను జరుగుతుంది. పార్టీ ఏ కార్యక్రమానికి పిలిపించినా మనం పనిచేసిన రోజే పార్టీ బలోపేతం అవుతుంది. పాదయాత్రలు ఇక్కడ ఉన్న చాలా మంది నాతో నడిచారు. ఆనాడు మీరే చెప్పారు, అయ్యా ఫోటో దిగే వాళ్ళకి పనిచేసే వాళ్ళకి తేడా మీరు చెప్పాలని. ఆ రోజే చెప్పారు, టెక్నాలజీ తీసుకొస్తాం, టెక్నాలజీతో జోడించి మనం పనిచేస్తేనే పనిచేసిన వాళ్ళకి పనిచేయని వాళ్ళకి తేడా తెలుస్తుంది నాకని చెప్పారు. ఎందుకంటే మనది ఒక పెద్ద కుటుంబం, 1 కోటి మంది సభ్యులున్న కుటుంబం మంది. పార్టీకి నేరుగా ఎవరు పనిచేశారు ఎవరు పనిచేయలేదు తెలియాలంటే టెక్నాలజీతో జోడించిన తర్వాతనే మనం తెలుసుకోగలుగుతాం. ఈరోజు పల్లన్న పార్టీ అధ్యక్షులుగా, నేను పార్టీ ప్రధాన కార్యదర్శిగా మీ ముందల నుంచి మేము మాట్లాడలా. మొన్న జరిగిన ఎన్నికల్లో టాప్ 3 మెజారిటీతో గెలిచిన 2 నియోజకవర్గాలు, ఒకటి గాజువాక, ఇంకోటి మంగళగిరి నియోజకవర్గం. అంటే ఒక అనుభవంతో కష్టాల నుంచి నియోజకవర్గాన్ని ఎటు బయటికి తీసుకురావాలి, బూత్ స్థాయి నుంచి సంస్థగత నిర్మాణం బలంగా ఉంటే పార్టీ ఎంత బాగుంటుందనే దానికి మీ ముందల మేము ఒక ఉదాహరణగా నుంచుంటున్నాం. మీరు కానీ ఒక్కసారి చూస్తే 1980 తర్వాత మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరలేదు. అంటే సుమారుగా 40 సంవత్సరాలు ఒక ఛాలెంజ్గా తీసుకున్నా. కానీ 2019లో నేను ఓడిపోయా. 5300 ఓట్లతో నేను ఓడిపోయా. ఓడిపోయిన రోజు నాకు బాధ కలిగింది. అరే లాస్ట్లో వచ్చినా తిరిగామే, గల్లీ గల్లీ తిరిగామే, ఎందుకు గెలవలేదన్న బాధ కలిగింది. కానీ ఆ రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడైతే ఓడిపోయామో అక్కడనే కష్టపడాలి, గెలవాలి, తెలుగుదేశం పార్టీ జెండా ఎగరే లక్ష్యంలో ఆ రోజు నుంచి పనిచేశాం. కార్యకర్తలతో సమావేశం పెట్టుకున్నాం, బూత్ వారీగా సమీక్ష చేశాం. బూత్ నుంచి ఎట్లా పార్టీని బలోపేతం చేయాలని దానిపైన మేము అందరం చర్చించాం. ఆ చర్చ తర్వాత ఏదైతే మేము అనుకున్నామో అది తూచా తప్పకుండా 4 సంవత్సరాలు మేము అమలు చేశాం. ఎంతోమంది ఎన్నో చెప్పారు, చాలామంది ఇక్కడున్న పెద్దవాళ్ళు కూడా చెప్పారు, 2 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే బాగుంటుంది నువ్వని. ఆ రిస్క్ మళ్ళీ నువ్వు తీసుకోదని నాకు చెప్పారు. కానీ ఆనాడే చెప్పా, సంస్థగత నిర్మాణం నమ్ముకున్న వాడిని. పార్టీ అనేక సార్లు చెప్పింది, సంస్థగత నిర్మాణం బలంగా ఉంటే తప్పనిసరిగా మనం గెలుస్తామని, మళ్ళీ గెలిచి నేను చూపిస్తాను సార్ మీకు అని ఆనాడే చెప్పా. ఈరోజు మీరు చూస్తే 5 జోన్లో 4772 బూతుల్ని బలోపేతం చేయాలని మనం గుర్తిస్తాం జరిగింది. ఇక్కడ 903 సీనియర్ నాయకుల్ని, ఎవరైతే ఒక నియోజకవర్గ కోఆర్డినేటర్ కానివ్వండి, మున్సిపల్ చైర్పర్సన్గా కానివ్వండి, యూనిట్ ఇన్ఛార్జ్గా, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, డైరెక్టర్లుగా, ఏఎంసీ చైర్మన్లుగా, స్టేట్ కమిటీ సభ్యులుగా ఉన్నవారు మిమ్మల్ని, ఇట్లా అనేక వ్యక్తుల్ని నియమించి మీకు కార్యాచరణ ఇచ్చాం. కంపల్సరీ మీరు బూత్కి వెళ్ళండి, బూత్లో ఉన్న పరిస్థితులు మీరు అక్కడ కూర్చోవాలి, తెలుసుకోవాలి. కనీసం ఒక్క రోజు, 1 గంట కాదు, 1 పూట కాదు, బూత్కి 1 రోజు ఇవ్వాలి, వెళ్ళి కూర్చోవాలి, అక్కడ జరుగుతున్న విషయాలు తెలుసుకోవాలి. ఆ బూత్లో పార్టీని ఎలా బలోపేతం చేయాలని దానిపైన మీరందరూ చర్చించి మీరు మీ ఫీడ్బ్యాక్ పార్టీకి ఇవ్వండి అని చెప్తాం జరిగింది. గతంలో అలా కాదు. ఈరోజు మీరు ఏమైనా పార్టీకి ఫీడ్బ్యాక్ ఇస్తే చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. మీరు మాకు పంపించిన ఫామ్స్ అన్నీ మేము చదివాం. దాని తర్వాతనే ఇక్కడ ఒక వర్క్షాప్ ఏర్పాటు చేసి వేదిక ముందున్న సీనియర్ అందరితో ఒక ఓరియంటేషన్ కార్యక్రమం క్రియేట్ చేసి తిరిగి మళ్ళీ మనం ఆ బూత్ని శాశ్వతంగా ఒక కంచు కోటగా ఎలా తీర్చిదిద్దాలని దానిపైన ఈరోజు ఈ వర్క్షాప్ ఏర్పాటు చేసుకుంటాం జరిగింది.
మీ భవిష్యత్తు ఈ బూత్కి ముడిపడి ఉంది. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మీ రాజకీయ భవిష్యత్తు మీకు ఇచ్చిన 5 బూతుల పర్ఫార్మెన్స్కి ముడిపడి ఉంది. మీరు వెళ్ళాలి, పని చేయాలి. ఇక్కడ ఈరోజు నామినేటెడ్ పోస్ట్ వచ్చిన వారు నా ముందర కూర్చున్నారంటే ఎవరో రికమెండేషన్ చేసి మీకు వచ్చిన పదవులు కావి. మొన్న ఎన్నికల్లో అంటే ప్రతిపక్షంలో ఉన్న 5 సంవత్సరాలు, దాని తర్వాత ఎన్నికల్లో మీరు కష్టపడ్డారు, మీరు రిజల్ట్ చూపించారు కనుకనే పార్టీ నేరుగా మీకు పదవి ఇస్తాం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా మీ పర్ఫార్మెన్స్ ఈ బూత్ పర్ఫార్మెన్స్తోనే బేరీ చేస్తాం. ఇది మీ బాధ్యత. అక్కడ నాయకులతో సమన్వయం చేయాలి. మన నాయకులు పార్టీ యొక్క కార్యక్రమం ఇస్తే తిరుగుతున్నారు లేదా అనేది మీరు మానిటర్ చేయాలి. కంపల్సరీ ఆ బూత్లో ఒక సీనియర్ నాయకుడు ఇంట్లో అక్కడ కంపల్సరీ ప్రతి నెల మీటింగ్లు పెట్టుకోవాలి. అక్కడ చర్చించి పార్టీని ఎలా ఆ బూత్లో బలోపేతం చేయాలో దానికి మీరందరూ కష్టపడాల్సిన అవసరం ఉంది. దేశంలో ఎన్నో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, కానీ సంస్థగత నిర్మాణంలో తెలుగుదేశం పార్టీకి ఉన్నంత విధంగా ఏ పార్టీకి లేదు. నేను ఎన్నోసార్లు చెప్పా, నమ్మకున్న పసుపు జెండా కోసం ప్రాణాలే త్యాగాలు చేసిన కార్యకర్తలు ఒక తెలుగుదేశం పార్టీకే సొంతమని. చాలామంది నన్ను అడిగారు, ప్రాంతీయ పార్టీలు నాతో మాట్లాడారు, మీరు సంస్థాగత నిర్మాణం ఎట్లా చేస్తారు, సభ్యత్వం ఎట్లా చేస్తారు, కమిటీలు మీరు ఎట్లా వేస్తారు నాకు కనుక్కున్నారు. అవన్నీ మనం ఎట్లా చేస్తామో చెప్తూ చాలా స్పష్టంగా విషయం చెప్పా. సంస్థాగత నిర్మాణం పార్టీని బలోపేతం చేయాలనేది మా రక్తంలోనే ఉంటుంది. ఆ మార్పు మీ పార్టీలో వస్తేనే మీరు బలోపేతం అవ్వగలుగుతారు, మేం చేసేది మీరు చేయగలుగుతారు. సంస్థాగత నిర్మాణం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు, కానీ ఏ పార్టీకి లేని కార్యకర్తలు ఒక తెలుగుదేశం పార్టీకి సొంతం. అనేక సార్లు చెప్పా, ఒక అంజిరెడ్డి తాత, ఇక్కడనే మంజుల గారు కూర్చున్నారు, మంజుల గారు కానివ్వండి, గాంధీ గారు కానివ్వండి, తోట చంద్రయ్య గారు కానివ్వండి, అంటే పార్టీ కోసం కష్టపడ్డారు, పార్టీ కోసం నిలబడ్డారు. ఆ దమ్ము ధైర్యం ఒక తెలుగుదేశం పార్టీకి సొంతమని ఈ సభాముఖం మీ అందరు తెలియజేస్తున్నాం. మనందరం కష్టపడాలి, వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి, మనం పని చేయాలి. ఈరోజు సంక్షేమం గురించి మనందరం మాట్లాడుతున్నాం. దానికి కారణం అన్న ఎన్టీఆర్. అసలు సంక్షేమం అంటే చేసి చూపించిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. 2 రూపాయల కిలో బియ్యం కానివ్వండి, జనతా వస్త్రాలు కానివ్వండి, ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆయన చేసి చూపించారు. అవన్నీ కూడా దానికి అదనంగా ఈరోజు మనం చేసి మన కార్యక్రమాలు ముందలు తీసుకెళ్తాం కూడా జరుగుతుంది. ఇంకో పక్కన మన అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తెలుగు జాతి గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుతున్నారంటే దానికి కారణం 3 అక్షరాల వ్యక్తి, అది మన సిబిఎన్. ప్రజలు మన అంత మెజార్టీ గెలిపించారంటే అభివృద్ధి చేసి చూపిస్తారు, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తారు అని ఒక భరోసాతో, ఒక ఆశతో మనం గెలిపిస్తాం జరిగింది. ఆనాడు సైబరాబాద్ తయారు చేస్తే చాలామంది ఎగతాళిగా మాట్లాడారు, కంప్యూటర్ అన్నం పెడుతుందా అని. ఈరోజు అదే ఐటీ కోట్లాది మందికి ఉద్యోగాలు కల్పిస్తుంది. అందుకే ఆయన విజనరీ అంటారు చాలామంది. కానీ మన రాష్ట్రంలో ఒక టీమ్ 11 ఉందండి. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? టీమ్ 11 వాళ్ళ కల్తీ మద్యానికి, కల్తీ నెయ్యికి, బాబాయిని లేపేసేదానికి బ్రాండ్ అంబాసిడర్లు. ఎంత అన్యాయంగా ఈరోజు వాళ్ళు వాదిస్తున్నారు కూడా మనం చూడాలి. ఈ టీమ్ 11కి కెప్టెన్ ఉన్నాడు. మన గుంటూరుకి వెళ్ళి చెప్తున్నాడు క్లీన్ చిట్ వచ్చిందని. నిజంగా నాకే అర్థంలా, ఈ మహానుభావుడు అసలు ఏం చదివాడరా బాబు అని. ఛార్జ్షీట్ ఇంగ్లీష్లోనే, ఇంగ్లీష్ వచ్చా ఈ మహానుభావుడికి. 250 కోట్ల రూపాయల అవినీతి
దేవుడిని అడ్డంగా పెట్టుకుని వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి 250 కోట్ల రూపాయలు దోచేసిన వాళ్ళు ఈరోజు క్లీన్ చిట్ వచ్చిందని నేను చెప్తున్నాను. అంటే దుష్ప్రచారం ఎలా చేస్తున్నారు దయచేసి మనందరం గమనించాల. సంక్షేమం చేస్తాం, అభివృద్ధి చేస్తాం, దాంతోపాటు ప్రతిపక్షంలో ఉన్న ఈ టీమ్ 11 చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత కూడా ఇక్కడున్న మనందరి పైన ఉంది. మనందరం చూసాం 2019లో వివేకానంద రెడ్డి గారు గుండుపోటుతో చనిపోయారని అదే దొంగ ఛానల్లో బ్రేకింగ్ లేశారు. అందరూ అయ్యో పాపం పెద్దయినా గుండుపోటుతో చనిపోయాడు